UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము. అది కూడా ఓన్లీ ఒక లంసమ్ వన్ టైం 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఎలా మనం ఒక పెద్ద కార్పస్ చేసుకోగలం అనేది ఈ రోజు ఈ ఎపిసోడ్లో మాట్లాడదాము. సో ఈ రోజు మనం మాట్లాడబోతున్న ఒక మ్యూచువల్ ఫండ్ వచ్చేసి SBI స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్ మన అందరికీ తెలిసినట్టు మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర అందరి దగ్గర కూడా ఒక అమౌంట్ అనేది పూల్ చేసుకొని వాళ్ళు మన బిహాఫ్లో మన ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాని మీద వచ్చిన రిటర్న్స్ని మన అందరికీ కూడా పంచుతారు. అందులో నుంచి చిన్న ఫీజు వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఎగ్జిట్ లోడ్ కూడా అంటారు. దాంతోపాటు అందులో ఉన్న ఒక ఎక్స్పెన్స్ రేషియో కూడా మనం వాళ్ళకి ఛార్జెస్ పే చేసినట్టు ఉంటుంది. కానీ ఈ ఛార్జెస్ అంతా కూడా మనకు వచ్చే రిటర్న్స్తో కంపేర్ చేసుకుంటే చాలా నామినల్గా ఉంటుంది అనమాట. సో ఫుల్గా క్లారిటీగా ఈరోజు మనం SBI స్మాల్ క్యాప్ డైరెక్ట్ ఫండ్ గురించి మాట్లాడుకుందాము. SBI స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అంటే ఎలా అయితే మనకు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఉంటుందో సేమ్ అలాగే స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్ అంటే ఏంటి అంటే మన ఇండియాలో MSME చాలా కంపెనీస్ ఉంటాయి కాబట్టి అలాంటి MSME చిన్న చిన్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో అలాంటి చిన్న చిన్న కంపెనీస్కి నెక్స్ట్ 20 yearsలో ఇండియా గ్రో కాబోతుంది. కాబట్టి గ్రో అవ్వాలి అంటే కంపెనీస్ గ్రో అవ్వాలి. అలాంటప్పుడు ఈ చిన్న కంపెనీస్ స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి త్వరగా పెరుగుతాయి. కాబట్టి ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆల్రెడీ ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఒక వాల్యూమ్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఇంకా గ్రో అవ్వాలంటే కన్సాలిడేషన్ జరుగుతుంటుంది. మెల్లమెల్లగా 10% 20% గ్రోత్ ఉంటుంది. కానీ ఈ చిన్న కంపెనీస్ ఏదైతే ఉంటాయో వీళ్ళకి ఇంకా చాలా స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మల్టిపుల్స్లో గ్రో అవుతారు. వీళ్ళు పర్సంటేజ్లో గ్రో అవుతాయి. 10-20%లో గ్రో అవుతాయి. వీళ్ళు 10x 20x 10 times 20 times గ్రో అయ్యే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడుకుందాము. ఇందులో రిస్క్ కూడా అలానే ఉంటుంది, రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. అందుకని చెప్పి ఓన్లీ ఒక చిన్న అమౌంట్ మనం పెట్టి ఒకవేళ దాన్ని మర్చిపోయి దాన్ని వదిలేస్తే ఎంత అమౌంట్ మనకు వస్తుంది దాని గురించి మనం మాట్లాడదాము. సో లాస్ట్ 1 yearలో ఈ SBI స్మాల్ క్యాప్ ఫండ్లో ఒక రిటర్న్ మనం చూసుకుంటే 38% అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అలాగే 3 years రిటర్న్స్ మనం చూసుకుంటే 25.43% అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 5 yearsలో రిటర్న్స్ చూసుకుంటే 31.77%. కానీ మనం లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పూర్తిగా రిటర్న్స్ చూసుకుంటే ఇప్పటి వరకు కన్సాలిడేషన్ ఎవ్రీ ఇయర్ మార్కెట్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మొత్తం కలుపుకొని చూసుకుంటే 26.96% అంటే దాదాపు 27% దాకా ఇక్కడ మనకు రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం దీంట్లో 27% కాకుండా క్యాజువల్గా ఇంకా మనం కన్సర్వేటివ్గా ఆలోచిద్దాము. 22 or 23% కన్సిడర్ చేద్దాము. అంతకంటే ఎక్కువ మనం ఇక్కడ కన్సిడర్ చేయకుండా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. అంతకంటే ముందు ఈ యొక్క ఫండ్ NAV మనం చూసుకుంటే యాజ్ ఆన్ 31st August 2024 208 రూపీస్ అనేది ఈ యొక్క ఫండ్కి NAV అనేది నడుస్తుంది. అలాగే ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి SIP అమౌంట్ మినిమం 500 రూపాయలతో 500 రూపీస్తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. రేటింగ్ చూసుకుంటే 3 star రేటింగ్ ఉంది. ఈ యొక్క ఫండ్ సైజ్ అంటే ఎంతమంది మనలాంటి వాళ్ళు ఈ యొక్క ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి 32,761 crores అనేది ఈ యొక్క ఫండ్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనము ఒకవేళ ఈ యొక్క SIP చేస్తున్నాము, SIP కాదు లంసమ్ అమౌంట్ పెట్టాము ఇందులో. సో ఇక్కడ మనం SIP కాకుండా లంసమ్ అమౌంట్ని చూస్ చేసుకొని ఇక్కడ 1 lakh రూపీస్ మనం ఇవాళ ఇన్వెస్ట్ చేసాము అనుకుందాము. సో ఇవాళ మనం ఒకవేళ ఇందులో 1,00,000 రూపాయలు కనుక పెట్టినట్లయితే అండ్ మనము దానిలో రిటర్న్స్ చూసినట్టయితే ఆల్ టైమ్ రిటర్న్స్ మనకు 26.96 దాకా వచ్చింది. మనం దాదాపు 27 అనుకున్నాము. కానీ ఇంకా కన్సర్వేటివ్గా ఆలోచిస్తే మనం 22-23 అనుకున్నాము. సో ఇక్కడ మనం 22 అనుకుందాము. అలా అనుకున్నప్పటికీ కూడా మనము మినిమం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి మినిమం. కాబట్టి ఇప్పుడు మన ఏజ్ ఒకవేళ 20 అనుకున్నా 25 అనుకున్నా కానీ మనం 25 years ఇంకో మనకు 50 వచ్చేదాకా 25 years ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ అలాంటప్పుడు ఇందులో మనకు టోటల్ ఎస్టిమేటెడ్ రిటర్న్స్ అంటే ఇక్కడ మనం SIP చేయట్లేదు. ఎవ్రీ మంత్ 5,000 2,000 3,000 SIP చేయట్లేదు. ఒకటేసారి 1,00,000 రూపాయలు పెడుతున్నాము, పెట్టి దాన్ని అలాగే వదిలేస్తున్నాము. అలా చేసిన తర్వాత మనకు 25 years తర్వాత 22% ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ క్యాల్కులేట్ చేసిన తర్వాత టోటల్గా మనకు వచ్చే కార్పస్ 1,44 lakhs అవుతుంది. అదే ఒకవేళ మనము దీన్ని యాక్చువల్ కంపౌండింగ్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి 20 years మాత్రం ఏమీ కనిపించింది. కానీ 20 years తర్వాత నెక్స్ట్ 10 yearsలో చాలా కనిపిస్తాయి. సో అలా మనం ఇక్కడ చూసుకుంటే 25కి బదులుగా ఒకవేళ మనం 30 సంవత్సరాలు ఇంకో 5 years పెంచుకొని 30 years కనుక ఒకవేళ పెట్టుకుంటే మనం చూసుకుంటే ఇంతవరకు మనకు 1,44 lakhs వచ్చింది. ఇంకా 5 years మనం ఆగుతే ఇక్కడ మనకు దాదాపు 4 కోట్ల వరకు అంటే 3,89 lakhs అనేది ఈ కార్పస్ అనేది ఇక్కడ మనకు సేవ్ అవుతుంది అనమాట. సో మనము ఎవ్రీ మంత్ SIP చేస్తే ఎలా ఉంటుంది మనం మాట్లాడుకున్నాము. కానీ చాలా మందికి ఏంటంటే వస్తున్న ఆదాయంలో కొంచెం డబ్బు పక్కకి తీసి ఎవ్రీ మంత్ SIP చేయాలి అంటే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర
అమౌంట్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి. వాళ్ళకు ఇన్సెంటివ్ వచ్చిందంటారా, బోనస్ వచ్చిందంటారా, లేదన్నా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చిందంటారా, ఏదైనా సేల్ చేసే డబ్బులు వచ్చిందా, ఎలాగో అలాగా ₹1,00,000 ₹2,00,000 వరకు ఎవరి దగ్గరైనా ఉంటాయి అనమాట. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా గోల్డ్ కొనుక్కుంటారు, లేదంటే ఒక ₹1,00,000 ఎఫ్డి చేసుకుంటారు. అలాంటి సమయంలో ఆ ₹1,00,000 మీ దగ్గర ఉన్నప్పుడు ఇది ఈ ₹1,00,000 మనవి కావు అనుకొని మనం ఒకవేళ ఇలాంటి ఒక మ్యూచువల్ ఫండ్ మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకుని కనుక ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి దాని గురించి ఒకవేళ మనం మర్చిపోయామంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక కార్పస్ అనేది మనం కూడా క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ అని తీసుకున్నాం. ఇలా చాలా ఫండ్స్ ఉన్నాయి. మనం ఎటువంటి ఫండ్ మనకు తగ్గట్టు ఒక ఫండ్ని మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీకు ఏజ్ అయిపోయింది, ఇంకా మనకు 25-20 ఏజ్ మనం దాటేసాము. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తున్న వారు 30 ఇయర్స్ అబవ్గా ఉన్నారు, లేదా 40 ఇయర్స్ అబవ్గా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ₹1,00,000 అనేది చాలా మంది ఎల్ఐసి స్కీమ్స్లో, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో పెడుతూ ఉంటారు. అక్కడ పెట్టండి, వద్దని చెప్పట్లేదు. కానీ దాంతో పాటు ఇంకొక ₹1,00,000 తీసుకొచ్చి మీ పిల్లల పేరు మీద ఒకవేళ మీరు ఇలాంటి మ్యూచువల్ ఫండ్ కనుక ఓపెన్ చేశారు అంటే తప్పకుండా ఇది ఒక మంచి కార్పస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క పిల్లలు ఒక ఏజ్ వచ్చేదాకా మీరు మ్యారేజ్ కోసం అనుకుంటారా, లేదంటే వాళ్ళ హైయర్ స్టడీస్ కోసం అనుకుంటారా, ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే తప్పకుండా ఒక మంచి కార్పస్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. మీరు ఒకవేళ పాలసీ ఏదైనా తీసుకున్నారు లైఫ్ ఇన్సూరెన్స్లో, ఎల్ఐసీలో, లేదంటే ఆ పోస్ట్ ఆఫీస్ తీసుకున్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ అక్కడ ఒక అమౌంట్ లేదా ఎవ్రీ ఇయర్ ఒక అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటిసారి మనం ₹1,00,000 పెట్టి దాని గురించి ఇంకా ఆలోచించము కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కూడా మీరు ఒక ఫండ్ని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ఐపి చేస్తే మీకే బెటర్. మీరు ఎంత ఎస్ఐపి చేసి ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కానీ ఎవరైతే ఎస్ఐపి చేయలేరో వాళ్ళ కోసం మాత్రం ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇవాళ ఒకసారి చూపిద్దామని ఈ రోజు మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుతున్నాము. తప్పకుండా దీన్ని కన్సిడర్ చేయండి. ఒకవేళ ఇదంతా కూడా మీకు ఐడియా లేదు, ఎవరు ఎప్పుడు చెప్పలేదు అంటే తప్పకుండా మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ అడ్వైజ్ తీసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడానికి తప్పకుండా మీరు మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.